అల్లం అంటే నాకు తెలియదా బెల్లంలా పుల్లగుంటది అన్నాడంట. వినేవాడు ఉన్నాడనుకో, చూసిన ప్రతి ఆడదాంతో నేనున్నా అనేవాడు ఉంటాడు. పుకార్దేముంది మా మనం అంటే గిట్టనోడు 100 పుట్టిస్తాడు. అలాంటి లత్కోరగాల మాటలు విని ప్రతి లేడీస్ ని జడ్జ్ చేయకూడదు. చాలా మంది లేడీస్ కి పెళ్లి కాకుండానే ఫిజికల్ రిలేషన్ ఉండడం ఇష్టం ఉండదు. కానీ ప్రేమించిన వాడు ఎక్కడ దూరం అవుతాడు అని వాడి ప్రెజర్ కి ఒప్పుకుంటారు. ఉన్న మనోడు ప్రాణంగా చూసుకుంటే ఆ అమ్మాయి బంగారలా చూసుకుంటది, అది వేరు విషయం. కానీ అదే అమ్మాయి ప్రాణంగా ప్రేమిస్తే ఆ మగాడికి చులకనైపోతుంది. ఎందుకు? ప్రేమిస్తే అంతా ఇంత అని కొలతలక్కర్లేదు, కానీ ప్రేమించిన మనసు కోసం నిలబడాలి కదా. ప్రేమ పేరు చెప్పి ఏవేవో కోరుకుంటున్న ఈ రోజుల్లో కూడా ప్రేమ టైం తప్ప ఇంకేమీ ఆశించిన అమ్మాయిలు ఉండడం నిజంగా నేరమేమో అబ్బా. ఎలాంటి మగాడైనా నిజాయితీగా ఉన్న అమ్మాయిని ఏడిపిస్తే ఊరికే పోదది, వడ్డీ రూపంలో వచ్చేస్తుంది. నీడనిచ్చే చెట్టు నరికేసి ఎండ కొడుతుందని ఏడుస్తుంటారు అబ్బాయిలు. అయినా అవతలోడి గుణమే గుడ్డిది, మనసు చెడ్డదైందనుకో వాళ్ళ కర్మను దేవుడు కూడా ఆపలేడు. ఒకటైతే నిజం, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిని ఇలాంటి చూతేగాలు ఎంత మంది వచ్చినా ఏమీ పీకలేరు. ఇలాంటి వాళ్ళ గురించి తెలిస్తేనే ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కొంటారు. ఇంకేం జరుగుతుందో అన్న భయం బొక్క కూడా ఉండదు. జనాలు పొగిడితే గర్వపడతారు, తిడితే ఆలోచనలో పడతారు, నిజం మాట్లాడితేనే చిరాకు పడతారు. అయినా ఇది నిజమని ఒప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకోకండి మా ఉంటా. అల్లం అంటే నాకు తెలియదా బెల్లంలా పుల్లగుంటది అన్నాడంట. వినేవాడు